అంచేత మన దేవుడు ఏమై ఉన్నాడు, ఎట్లున్నాడు అనేది ఆది కాండము నుండి కూడా ఒక్కొక్క అధ్యాయంలోంచి ఒక్కొక్క మాట దేవుడు ఏమై ఉన్నాడు అన్న దానికి సంబంధించి వరుసగా మీ ముందు పెట్టడానికి కొన్ని నెలల క్రితమే ప్రభు నన్ను సిద్ధపరిచారు. ఆ సందేశాల్లో మొదటి సందేశం ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు ధ్యానించండి, వాక్యాలు నేర్చుకుని అనేకులకు ప్రకటించండి, నూతనమైన వారిని పరిచయం చేయండి, యూట్యూబ్లో వచ్చే వాక్యాలను వీక్షించమని వారిని కోరండి. తద్వారా వారు బలపడటానికి మీరు సహాయపడిన వారు అవుతారు. బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. చాలు. దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూస్తూ మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. బైబిల్ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములోనే, మొదటి మాటలోనే దేవుణ్ణి సృష్టికర్తగా మనకు పరిచయం చేస్తుంది. బిడ్డలారా, మొదటిగా మనం అందరం కూడా దేవుడు ఉన్నాడు అని, ఆయనే సృష్టికర్త అని నమ్ముతున్న వాళ్ళం. చాలామంది దేవుడు అనేది ఏమి ఉండదు, అదొక భావన, అదొక మూఢ నమ్మకం, అదొక మత్తుమందు లాంటిది, అదొక మతానికి సంబంధించిన వ్యవహారం. నిజానికి దేవుడు అనేవాడు ఎవరూ లేరు. ఇదంతా సృష్టి, ప్రకృతి దానంతా అదే కలిగింది. ఒకవేళ ఉంటే ఈ సృష్టి దేవుడు అంతకని ఏం కాదు, ప్రకృతే పెద్ద దేవుడు అంతకని ఏమీ లేదు అని మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి, మనం దాన్ని కాదనటానికి లేము. కానీ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ పూట మనం జ్ఞాపకం చేద్దాం. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఒక విధంగా ఆయన సృష్టికర్త కనుకనే పూజింపడ్డానికి, ఆరాధించబడ్డానికి అర్హత ఉన్న దేవుడు అని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే ఇంకొక వ్యక్తిని మనం ఎందుకు ఆరాధన చేయాలి, ఇంకెందుకు నమస్కారం పెట్టాలి? మనలాంటి వాడే అయితే, మనకున్న పరిమితులే ఉంటే, మనకున్నటువంటి ఇబ్బందులే ఉంటే, ఏమండి, మనుషులలో కూడా గొప్పవాళ్ళు, భేదవాళ్ళు, పేదవాళ్ళు, సంపన్నులు ఇట్లా ఉంటారు కదా. జ్ఞానం కలిగిన వారు, బుద్ధిహీనులు, ఏదో కోవలో చెందినోడైతే మొత్తానికి మనిషే కదా. మనం ఎందుకు పూజించాలి, ఎందుకు ఆరాధించాలి? కనుక దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే మొదట గుర్తుపట్టాల్సింది ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించుకున్నాడు, ఆయన పుట్టించుకున్నాడు, ఆయన తన కోసమే చేసుకున్నాడు. అలాగని పుట్టించిన తర్వాత మనకు జ్ఞానం ఇచ్చి, మనకు ఆలోచన ఇచ్చి, మనకు స్వరం ఇచ్చి, మనకు చెవులు ఇచ్చి, మనకు మాట్లాడే శక్తిని ఇచ్చి, నేను నా పోలికలో నా స్వరూపంలో చేసుకున్నాను, నా కోసం చేసుకున్నాను, మీరు నా బిడ్డలు, నాతో సహవాసంగా ఉండాలి అని చెప్పిన తర్వాత కూడా మనం వింతగా కొత్తగా ఊహించాల్సింది ఏమీ లేదు. అంచేత ఈ పూట గమనించాల్సిన మాట మీకు ఏం చెప్తున్నానంటే, దేవుడు సృష్టికర్త ఉన్నాడు. మరో మాటలో ఆయన సృష్టికర్త గనుకనే దేవుడు అనబట్టానికి, పూజింపడానికి అర్హుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుందంటే, మనకున్నటువంటి ఒక ఉదార స్వభావం ఏమిటంటే, ఎవరు ఉపకారం చేస్తే వాళ్ళని దేవుడు అంట. సరిగ్గా సమయానికి మంచులు ఇచ్చిన వాడు దేవుళ్ళకి వచ్చేవారు. బాబు, ఆపదలో కొంచెం ఆర్థిక సహాయం చేసిన దేవుళ్ళకి మీరు అడ్డుపడ్డారండి ఆ రోజున. అంటే దేవుడు అనగానే మనకు వచ్చే మొదటి ఆలోచన అంటే ఉపకారం చేసేవాడు. అందుకని ఉపయోగపడితే జంతువునైనా ఆరాధించడానికి మనం ఇష్టపడే పరిస్థితి వచ్చింది. వస్తువునైనా పూజించడానికి ఇష్టపడి, మనకు ఉపయోగపడుతుంది కదా, ఉపకారం చేస్తుంది కదా, దండం పెడితే పోలా. కృతజ్ఞత కలిగి ఉండడం మంచిదే, అందులో తప్పేముంది అనే ఒక ఆర్గ్యుమెంట్. నేను అంటున్నాను, కృతజ్ఞత కలిగి ఉండడం మంచిదే. కానీ ఏమండి, మన నాన్నగారు సరిగ్గా సమయానికి ఫీజు కట్టలేకపోయారు అనుకోండి, ఎవరన్నా ఒక దాత హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళ నుంచి మీరే నా తండ్రి అంటే ఏమైనా అర్థం ఉందా? అంతకని అడ్డగోలు పిచ్చి పిచ్చి విధానం ఇంకేమైనా ఉంటుందా? సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వేరు, మన కర్త పట్ల ఆరాధన భావాన్ని కలిగి ఉండటం వేరు. రెండు ఒక రకంగా మార్చడం ఖచ్చితంగా సమంజసం కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున వినగలుగుతున్న వారందరికీ నా మనం ఏంటంటే, దేవుని మనము ఎందుకు పూజించాలి, ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్నే లేవలెత్తే దానికి మొదటి జవాబు ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. కాబట్టి మనం ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి.
సృష్టించిన వాడు తండ్రి అవుతాడు, సృష్టించబడ్డ వారు సంతానం అవుతారు. మనం సృష్టించబడ్డ వాళ్ళం, మనం సంతానం, ఆయన మనకు తండ్రి. ఇందులో చర్చోపచర్చలకు అవకాశం లేదు. మన తండ్రిని మనం గణపరచాలి, ఆరాధించాలి, గొప్ప చేయాలి, ఆయన్ని మనం ఎంతైనా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసే ఉపదేశం ఏమిటంటే, ఆ దేవుడు ఏమై ఉన్నాడంటే, మొదటిగా ఆయన గురించి ఏం చెప్పాలన్నా చెప్పాల్సిన మొదటి మాట, ఆయన సృష్టికర్త. ఆమేన్. ఇప్పుడు ఆయన సృష్టికర్త అనే మాటని ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదిగో మన కనపడే సృష్టి అంతా చేశాడని జ్ఞాపకం చేయటం కాదు, ఇంత సృష్టిని చేశాడు కదా, ఆయన సృష్టించే శక్తి అయిపోలేదు, ఇప్పటికి కూడా సృష్టించగలడు అని చెప్పడానికి ఈ మాటలు చెబుతున్నాను. ఒకప్పుడు సృష్టి చేశాడు, ఈ కొండలన్నీ అవే, ఈ నీళ్ళన్నీ ఆయన చేసినవే అని చెప్పుకొని ఓహో అనుకోవడం కోసం చెప్పడం లేదు. నేను సృష్టించగల అతని సామర్థ్యం అజరామరం, అది నాశనం కాదు. దేవునిలో ఒక క్వాలిటీ ఉంటే, దేవునిలో ఒక శక్తి ఉంటే, దేవునిలో ఒక విశేషం ఉంటే, అది కొంతకాలం ఉండి నాశనం అయిపోదు, కొంతకాలం ఉండి పాడైపోదు. అది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటేనే కదా దేవుడు. ఆయన గతంలో బాగానే చేసేవాడు, కానీ ఈ మంచిగా తగ్గిపోతుంటే దేవుడు ఎలాగవుతాడు? అప్పట్లో మంచి పవర్ఫుల్గా ఉండేవాడు, ఈ మధ్య వీక్ అయిపోతుంటే దేవుడు ఎలాగవుతాడు? ఒకవేళ ఇది నిజమే కదా, అట్టంటోడికి మనం దండం ఎందుకు పెట్టాలి? మనం ఒకప్పుడు బాగా పరిగెత్తాం, కొంచెం డల్ అయ్యాం. అతను ఆట అయిపోయితే అందరం ఒకే బ్యాచ్ కదా. ఇక ఆ మాత్రం దానికి ఏమండి ఆయన దగ్గర తగ్గించుకొని, ఆయన దండం పెట్టి అర్పించుకునేంత అవసరం లేదు కదా. కనుక దేవుడు అనే పాటికి ఆయన శక్తి కానీ, ఆయన క్వాలిటీ కానీ ఏమీ తగ్గేవి కాదు. సామర్థ్యంలో కానీ, ప్రభావంలో కానీ, గుణలక్షణాల్లో కానీ మార్పులు లేనివాడే కదా దేవుడు అంటే. అంచేతనే చెప్తున్నాను, ఆయన అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తులు సృష్టించిన వాడు కనుక ఆహో ఓహో అనండి అని చెప్పటం వల్ల ఆ సృష్టించు సామర్థ్యం ఆయనకి ఇంకా ఉంటుంది. ఆమేన్. మీకు అర్థం కావాలంటే 136వ కీర్తనలో ఏమంటాడు ఆయన? ఏమండి 136వ కీర్తనలో ఆయన మనకు మంచి మాట జ్ఞాపకం చేస్తాడు కీర్తనకారుడు. ఆయన ఆకాశమందు సూర్యచంద్ర నక్షత్రములను వాటిని కలుగు చేశాడు. ఏమండి చూడండి, ఆయన 5వ వచనం నుండి, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరముండును, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును, పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరముండును, ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన. చూడండి బిడ్డలారా, ఇక్కడ వాక్యాలు ఆలకిస్తే మీకు తెలిసే విషయం ఏంటి? అక్కడ ఆయన ఆకాశం సృజించెను, ఆ కృప నిరంతరం ఉంటుంది. భూమిని నీళ్ళ మీద పరిచాడు, ఆ కృప నిరంతరం ఉంటుంది. పగటి నేలుటకు సూర్యుని చేశాడు, ఆ కృప నిరంతరం ఉంటుంది. రాత్రికి చంద్రుని నక్షత్రాలు చేశాడు, నిరంతరం ఉంటుంది. అంటే ఏమిటి అర్థం? అప్పుడంటే చేయగలిగాడు, కానీ ఇప్పుడు బహుశా పాసిబిలిటీ లేకపోవచ్చు అని కాదు. అప్పుడు సూర్యుని చేయగలిగిన కృప, ఆమె సమస్తం నిర్మించగల కృప నిరంతరం ఉంటుంది. అంటే ఎప్పటికీ ఆ శక్తి అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలా చేయగలనే కదా అర్థం. స్తోత్రం చెప్పండి. నెహ్రూ గారు పలాని సంవత్సరం పరిపాలించను, ఎప్పటికీ పరిపాలించును అనగలమా? దానికి ఆలోచించేయాలా? అనగలమా? సాధ్యం కాదు కదా. మానవుడికి పరిమితులు ఉంటాయి, అలాంటి పరిమితులే ఉంటే అతడు దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అవధులు లేనివాడు, అపరిమితమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్థాయి లేకపోతే ఆయన దేవుడు ఎలాగవుతాడండి? ఆరాధించడానికి అర్హత ఎలా ఉంటుందండి? అంచేత నేను చెప్తున్నాను, దేవుడి గురించి మనం బాగా తెలుసుకోవాలి. అందులో మొదటగా తెలుసుకోవాల్సింది ఆయన సృష్టికర్త. ఆమేన్. ఆయనే సృష్టికర్త అనడానికి ఏమన్నా రుజువులు కావాలంటే సింపుల్గా 2 చెప్తాను మీకు నేను. ఒక రుజువు ఏమిటంటే, ఆయన నేల మంటితో నరుని సృజించానన్నాడు. ఆ మాట ప్రపంచంలో దేవుళ్ళు అనిపించుకున్న వారు కానీ, ప్రకృతి అని, సైన్స్ అని కానీ ఇలా మాట్లాడుతున్న వారు ఎవరు కానీ నేను మనిషిని ఇలా చేశాను అని ఇవ్వలేదు. అంటే ఏమంటారు దాన్ని? ఓనర్స్ మాన్యువల్ ఎవరు ఇవ్వాల? మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు మాన్యువల్ ఎవరు ఇవ్వాల? ఒక యేసు ప్రభు ఇచ్చాడు, నేను ఇలా చేశానని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏముంది? నోటి మాటగా ఏం కాదు, నేనే సృష్టించాను అనొచ్చు. ఏముంది? పెట్టుబడి ఉంది ఆ మాటకి. గట్టిగా మైకులో చెప్తాను, నేనే సృష్టికర్తను అంటాను. ఇప్పుడు ఏముంది పెద్ద విషయం? దానికి నిరూపణ ఉండాలిగా, దాన్ని నిరూపించగలిగాలిగా, దానికి ఆధారం ఉండాలి కదా.
మనిషిని నేను సృష్టించానని చెప్పడానికి ఆయన ఇచ్చిన రుజువు ఏంటంటే మనిషిని మట్టితోనే చేశానని చెప్పాడు ఆయన. మట్టితో చేసి అతనిలో నా ఆత్మను పెట్టాను అన్నాడు. అందుకనే ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంద్రయానం మీద మనం అద్భుతాలు సాధించగలుగుతున్నాం. రోదసి మనకి సరదాగా గాజు వాకేచ్చులది ఈజీ అయిపోయింది, రోదసికి వెళ్ళి వచ్చే ఫెసిలిటీస్ వచ్చినాయి. ఇంత పెరిగింది, కానీ ఆత్మ మీద మనిషికి ఎవరికైనా కంట్రోల్ ఉందా? ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ళ క్రితమే ఇక గ్యారంటీగా 5 నిమిషాలు చనిపోతాడని చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని ఒక గాజు పెట్టెలో పెట్టి బంధించారన్న డాక్టర్స్. ప్రాణం బయటకు వస్తే దాన్ని మనం క్యాప్చర్ చేద్దామని ఎన్ని చేసినా ప్రాణం ఉందో చేస్తున్నాం, టక్కన ప్రాణం పోతుంటే మనం ఏం చేయలేకపోతున్నాం, సారీ అని చెప్తున్నాం బయటకు వచ్చి. అసలు ప్రాణం నాపుది ఎలా ఉంటుందని ఒక గాజు పెట్టెలో, గాలి సొరబడిన పెట్టెలో పెట్టి బంధించారంట కుటుంబ సభ్యుల అనుమతితో, సమ్మతితో, సంతకాలతో. నిజంగానే 5 నిమిషాల్లోనే ఆ ప్రాణం బయటకు నల్లగా దట్టమైన పొగలాగా వారికి కనిపించిందట. ఆ ప్రాణం బయటకు వచ్చింది, దొరికేసిందట మనకి. ఇప్పుడు దీని మీద మనం పరిశోధన చేయాలా, దీన్ని బంధించగలగాల. ఏదో చందమామ కథలో, విక్రమార్కుడి కథలో, బేతాళ కథలో సీసాలో పెట్టినది ఈజీ అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడారు, కానీ అవ్వలేదు కదా. అందరూ చూస్తున్న 2 నిమిషాలలోనే ఆ గాజు పెట్టె పెద్దగా పేలిపోయి అందులో కొందరు చనిపోయి, కొందరు తీవ్ర గాయాల పాలై. నేను అనుకుంటాను, గాయాల పాలైన వాళ్ళు ఈ మ్యాటర్ మనకి చెప్పడానికే బతుకున్నా కొంతసేపు అనుకుంటాను, లేదా వాళ్ళు పోతారు. దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్పేది ఏమిటంటే, దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడుగా, ఎవడు ఆత్మను పట్టుకోలేడుగా. ఏమండి, మన్నైనది వెనుకటి వెళ్ళి మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వచ్చును అని చెప్పిన మాట కూడా ఖచ్చితంగా నెరవేరిపోయిందిగా. ఒక 50 పైసలు పెట్టుకునే పాలిథిన్ కవరు 1000 సంవత్సరాలు కూడా భూమిలో కలవట్లా, అది అట్టగా చూస్తుంది. ఇంకా మనం ఇంకా పర్యావరణ నాశనం చేస్తా, కానీ ఇంతలో శరీరాన్ని అందులో బారెత్తే కాసేపటికి మక్కాలు ఏమీ లేదు, కలిసిపోవటమే. మన్నైనది వెనుకటి వల్లనే, చచ్చిపోయాక మట్టిలో కలిసిపోయింది కాబట్టి సంబరపడటం కాదు కదా. ఇంకా వాక్యం మనం ప్రపంచంలో చూస్తే ఈ నేల మట్టిలో ఉండే అవే రసాయన మూలకాలు, అవే పదార్థాలు ఈ మనిషి శరీరంలో ఉండడానికి కూడా సైంటిస్టులు కనుగొని ఆశ్చర్యపోయారుగా. అరే సేమ్ అదే మట్టిలో ఉన్న లక్షణాలే, అవే మూలకాలు, అవే సేమ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయండి అని. కాబట్టి దేవుని వాక్యం ఆలకిస్తే మానవుడు నేల మంటితో నిర్మించబడ్డాడు. అతని లోపల ఊపిరి దేవుని నోటితో ఊదిందే, అది ఆత్మ. అది మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఇంత క్లియర్గా ఏ గ్రంథంలోనైనా, ఏ ప్రపంచంలోనైనా ఎవరన్నా చెప్పారా అంటే లేదనేది వాస్తవం. దీన్ని బట్టి యేసు ప్రభు బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త అని నమ్మడానికి మనకు ఆధారంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్దాం ఈ జంతువులకి సంబంధించి. ఏమండి, మరి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పేవారు, డార్వినిజం చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఏకకన్న జీవి ఉండేది, అలా కొంతకాలానికి బహుకన్న జీవులు అయిపోయినాయి, అలాగే జంతువులను వచ్చేసినాయి. అన్ని జంతువులు బాగానే ఉన్నాయి, కోతులకే తేడా వచ్చింది. ఆ కోతుల్లో కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఒక జత కోతికి, ఒక ఆడ ఒక మగ కోతికి, ఒక ఫ్యామిలీ మాత్రమే తెప్పలొచ్చి తోకపోయింది. ఆ తోకపోయిన కోతులకి నడుము తిన్నగా వచ్చేసింది, మూతు లోపలికి పోయింది, షేపులన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి. ఆడే మనిషి అన్నారు. నీకు నచ్చినా నచ్చపోయిన సైన్స్లో చదువుకోవాలి, అది రాయాలి. ఇప్పుడు నేను కూడా రాసే పాస్ అయ్యాను, 10th క్లాస్ లేదా చిచ్చి నేను నమ్మకం లేదంటే 10th క్లాస్ పోయినట్టే. అదొక దరిద్రం. మన నమ్మకంతో సంబంధం సబ్జెక్ట్ నోర్మస్ కానీ రాయి, లేకపోతే నువ్వు ఫెయిల్ అంటాడు. అప్పుడు ఏమన్నాడు? హోమో పితకస్, రామో పితకస్ ఎన్ని రాయాలి ఇప్పుడు? ఆది మానవుడు, ఆడు ఈడు, ఏమండి అడు కొంచెం నడువు తిన్నగా వచ్చింది, తోకపోయింది. ఏమండి అన్ని కోతులు 2టికే తోకపోయిందట. అదేటో అది కూడా భార్య భర్తల కోతులకు. తీరా కోతులు పోయిన తర్వాత మిగతా కోతులు పోయినాయి. ఈ 2 పోయినట్లకెళ్ళి మళ్ళీ పుట్టిన పిల్లలు తోక లేకుండా పుట్టినాయి అంటే అన్ని తోకలతోనే పుట్టినాయి. ఎన్నో ప్రయోగాలు చేశారు, ఆ 2 కోతులకి మాత్రం తోకలేని పుట్టినాయి అంట. ఇన్ని రకాల సమస్యలకు విరుగుడిగా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఆదికాండం 1:24. ఆదికాండం 1:24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికి. చెప్పండి ఇప్పుడు చెప్పండి. అప్పుడు నేను మొదలెట్టానంటే నువ్వు ఆగాలనే కదా అర్థం. దేవునికి స్తోత్రం. మంచి ఉద్యోగం ఉన్నవే, హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి మీరు. ఏమిటి అక్కడ వచ్చిన చెప్తుంది? వాటి జాతి ప్రకారం మృగములను, పశువులను, పురుగులను, జంతువులను పుట్టించాలి అన్నాడు ఆయన. నా మాట ఆలకించండి. వాటి జాతి ప్రకారం అనండి. అంటే అర్థం ఏంటి? కోతులోంచి మనిషి, కుక్కలోంచి పంది, ఏనులోంచి సింహం,
చిరతపోల్లోంచి జిరాఫీ రాదు. ఇదంతా సోది. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. యాంటీ డార్వినిస్టులు అన్ని థియరీలు అప్పటి నుంచి బయలుదేరారు. ఇప్పటికి ఆలు కొడుకు చేస్తున్నారు. బాగానే ఉంది కోటం. మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటే నేను చెప్పేది. బైబిల్ చెప్తున్న సిద్ధాంతం ఏ జాతిలో నుంచి ఆ జాతి రావాలి. హల్లెలూయా. నేను అన్నాను మరి ఇన్ని వేల సంవత్సరాలు బైబిల్ ప్రకారం చరిత్ర ఇన్ని వేల సంవత్సరాలు. సైంటిస్టుల ప్రకారం అయితే లక్షల కోట్ల సంవత్సరాలే. బైబిల్ ప్రకారం అంతేం లేదురా, భూమి మీద మానవుని పెట్టి 6,000 సంవత్సరాల దగ్గర అవుతుంది అంతే అని చెప్పాడు యేసు ప్రభు. వీళ్ళందరూ లక్షల కోట్ల సంవత్సరాలు చెప్తారు. పోనీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎన్ని ఏనుగుల్లోంచి ఎన్ని పందులు పుట్టినాయి, ఎన్ని కుక్కల్లోంచి ఎన్ని ఎలుగుబంట్లు పుట్టినాయి, ఎన్ని కోతుల్లోంచి అందరూ సూపర్ సైంటిస్టులు బయటకు వచ్చారు. ఏమైనా తెలివి ఉందండి మాట్లాడితే? అవన్నీ ఎందుకండి? మనం కోతుల నుంచి వచ్చిన ఫీలింగ్ మనకి హ్యాపీగా ఉంటుందా? పోనీ ఎవడు దాకా ఎందుకు? నీ మట్టుకి నీకు బాగుంటుందా? మీ ఒక కోతిని చూపించి మీ తాతయ్య అడుగు అంటే నీకు బీపీ రాదు? కోతి కనపడగానే అమ్మో కోతి అంటావా? తాతయ్య అంటావా? ఎవడన్నాడండి? కోతిలాగే ఎవడన్నా పుడితే ఫోన్లే తాతయ్య వచ్చాడు బాధపడకంటే. అంటే ఇవన్నీ కూడా ఏదో అలా చలామణి అయిపోయింది తప్పండి. మానవుని ఇంగితానికే అంగీకారముగానే విచ్చి మాటలుగా కనిపిస్తున్న వాటిని పట్టుకొని దేవోక్తుల వలె ప్రచురించి మహా సైన్స్ అని ఉద్ఘాటించి మహాగ్రంథములు రాసి జనాన్ని చదువుకున్నవారుగా సోకాల్డ్ మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఈ వ్యవస్థ మీద జాలిపడాలి తప్ప చేయగలిగింది ఏమీ లేదో. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మనందరినీ సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను చెప్పే మాట ఏమిటంటే, ఆయన ఒకప్పుడు సృష్టికర్తగా ఉండినాడు, ఇప్పుడు బలహీనుడైనాడు అనే దరిద్రం ఏమీ లేదు. ఇప్పటికీ నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టించగల సామర్థ్యం కలిగిన. ఆమేన్, హల్లెలూయా. మరికొన్ని పందుల్ని, మరికొన్ని ఏలుగుల్ని, మరికొన్ని కుక్కలను సృష్టించాల్సిన అవసరం లేదు కనుక సృష్టించలేదు. అలా పెరుగుతూ ఉంటుంది, ప్రకృతి సృష్టి కొనసాగుతూ ఉంటుంది. దాని గురించి మళ్ళీ సృష్టికర్త అవతారం ఎత్తక్కర్లా. మరి ఏం చెయ్యాలి ఆయన? సృష్టి అనండి. అంటే ఏమిటంటే అప్పటిదాకా లేని దాన్ని కొత్తగా ఉనికిలోనికి, ఎగ్జిస్టెన్స్లోనికి తేవడమే సృష్టి అంటే. అసలు లేని దాన్ని, అంతేగా? అంతేనా? హలో అయ్యి బాబు, అందరికి వందనాలండి. పోనీ ఇంకేమైనా అర్థం ఉంటే చెప్పండి, పోనీ తెలుసుకుంటాం. మౌనం నశించును గాక. చక్కగా ఆలకించండి, విషయం స్పందించి మాట్లాడరే. సృష్టి అంటే ఏమిటి మరి? ఇప్పుడు మా రమణ గారు ఉన్నారండి, ఏ క్లాస్ అనేటువంటి టేబుల్ తయారు చేశారండి. ఇప్పుడు టేబుల్ తయారు చేశారంటారా, టేబుల్ సృష్టించారంటామా? అంతే కదా. సృష్టి అంటే ఏం అనాలి? చెట్టును అనాలా? చెట్టును సృష్టించారు, దానిలోంచి టేబుల్ తయారు చేశారు, అంతే కదా. ఐరన్ ఓర్ దేవుడు సృష్టించాడు, అందులోంచి స్టీల్ని మనం తయారు చేస్తాం. ఆమేన్. అలాగే గుర్తుపెట్టుకోవాలి మనం. సృష్టి అంటే అంత మునుపు లేని దాన్ని క్రొత్తగా ఉనికిలోనికి తెస్తేనే దాన్ని ఏమనాలండి? ఉన్న దాంట్లోంచి కొంచెం తయారు చేయడం. ఏమండి, వంకాయలు కొనుక్కొస్తే వంకాయ కూర సృష్టించం, మనం వంకాయ కూర తయారు చేస్తాం. ఎంతటి అద్భుత సృష్టి అంటే అప్పుడు వాడిని చూసి మనం ఆలోచించాలి, ఇది ఎంత అద్భుతమైన సృష్టి అని కదా. చిన్నపిల్లల వ్యవహారంలాగా ఉంటుంది. కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లేని దాన్ని కొత్తగా తీసుకొస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? నేను అంటాను, నా దేవుడు కావలసిన జంతువులు సృష్టించాడు, కావలసినంత మనుషులు సృష్టించాడు. ఆ క్రమం అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక 3 సూర్యుల్ని, 4 చంద్రుల్ని, ఇంకో 1 కోటి నక్షత్రాల్ని, ఇంకో 100 కుక్కల్ని ఇలా ఏం సృష్టించక్కర్లా. సృష్టికర్త యొక్క సామర్థ్యము తగ్గలేదు. తగ్గితే అసలు దేవుడే కాదు, ఎప్పటికీ సృష్టించగలడు. అయితే అవి సృష్టించాల్సిన అవసరం లేదు. కనుక ఆ సామర్థ్యంతో ఆయన ఏం చేస్తాడంటే మన కొరకు మనకు లేని వాటిని కొత్తగా సృష్టిస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకు కదా మనం ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఊరికేనేనా? ఇప్పుడు 7 సముద్రాల అవతల మహారాణి ఒంటి స్తంభం మీద కూర్చుందండి. ఎవడికి ఉపకారం అయితే? ఇప్పుడు 7 సముద్రాల అవతల అంటే మహారాణి అంటే ఒంటి స్తంభం మీద కూర్చుంది, నా దగ్గర బోల్ డబ్బులు. ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే నువ్వు ఇక్కడికి వచ్చి రోడ్డు వేస్తావా? పేదలకు అన్నం పెడతావా? ఓ స్కూల్ కడతావా? ఓ 7 సముద్రాలు దాటి అవతలకు వస్తే ఒంటి స్తంభం మీద కూర్చొని ఇలాగంటావా? నువ్వెందుకు మాకు?
ఇప్పుడు దేవుడు సామర్థ్యం ఉంటే మనకేమిటండి, అది మనకు ఉపయోగపడితే కదా. సృష్టికర్తే సరే అయితే ఏమిటి? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య మళ్ళీ జంతువుల్ని మళ్ళీ పదార్థాలని సృష్టించాల్సిన అవసరం, మనకి ఏది అవసరమో అది సృష్టిస్తేనే మనకు ఆశీర్వాదకరం. నా దేవుడు ఈ సృష్టి కూడా నీ కొరకు చేయగలుగుతాడా? లేని దాన్ని కొత్తగా చేయడమే సృష్టికర్తకి నైజమని మీతో మాట్లాడుతున్నాను. అందుచేత ఇప్పుడు ఆయన ఏం చేస్తే బాగుంటుంది? ఒకసారి చదవండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేసెను. స్తోత్రం చెప్పండి సరే, సంతోషంగా చెప్పాలి మీరు. ఆమేన్. నేను అంటున్నాను, ఆయన సృష్టికర్త కాదా? మాట్లాడతా మీరు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఐగుప్తును విడిచిపెట్టి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశానికి వెళ్తున్నారు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అయ్యో వెనక్కి వెళ్ళిపోదామని బయలుదేరితే శత్రువు సకల ఆయుధాలతో తరిమి సావగొడతానికి వస్తున్నాడు. అమ్మో అని పారిపోదామంటే సముద్రం అడ్డు ఉంది. ఏం చేయాలా? దిక్కు తోచని పరిస్థితులు ఉంటే ఆయన సింపుల్గా అంటాడు, మీరు ఊరక నిలుచుని చూడుడి, యెహోవా కలుగజేయు గొప్ప రక్షణ అన్నాడు. ఊరక నిలబడి చూడాలా? మనం ఏమీ చెయ్యక్కర్లేదా? అన్నీ ఆయన చేస్తా. అందుకనే కదా సృష్టికర్త అనేది. స్తోత్రం చెప్పండి. నువ్వే కొంత మట్టి తెచ్చుకున్నాము, కొన్ని నీళ్లు తెచ్చుకున్నాము, నిన్ను ముద్దగా పిసికి నేను ఊదిదను, అవన్నీ కూడా ఆయన చేశాడు సార్. స్తోత్రం చెప్పరే. అంత అమాయకుడి దగ్గర రాలేదు మనం, అంత సగం సగం చేసే వ్యక్తి దగ్గర రాలా. తన కార్యములను శూన్యములో ప్రారంభించి సమస్తమును మహిమకరంగా ముగించగలిగిన ఒక సర్వశక్తి కలిగిన సృష్టికర్త సన్నిధిలో మనం కూర్చున్నాం. ఆయన మన స్వంత రక్షకుడు అంగీకరించాం. ఆయన మనం తండ్రిగా ఆరాధన చేస్తున్నాం. ఆయన దేవుడిగా లోకానికి ప్రకటిస్తున్నాం. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇటు సముద్రం ఉంది, అటు శత్రువు ఉన్నాడు. నేనేటు పోగలను దేవా, ఆ ఒక్క చరణమే పాడేలా ఉంది పరిస్థితి. ఇంకెటూ పోవాలని పరిస్థితి ఏర్పడిపోయింది. మోషే మీద టెన్షన్ పడుతుంటే, విసుగుతుండే, సనుగుతుండే అని అంటాడు. ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, ఊరక నిలబడి చూడండి. మనకి ఏం చేస్తాంలేండి, తప్పించుకుంటాక ఎలాగో లేదు కదా అన్నట్టుగా నిలబడిపోయారు. దేవుడు ఏం చేశాడట, మోషే నీ చేతుల మీద కర్రని సముద్రం మీద చాపు అన్నాడు. వెంటనే చాపాడు. ఏం జరిగిందట? ఆ రాత్రంతా ప్రచండమైన తూర్పు గాలి సముద్రం మీద వేస్తానే ఉంది. సముద్రం మీద నుంచి గాలి రావటం మనకు తెలిసింది, కానీ దేవుని సన్నిధిలో గాలి సముద్రం మీదకి దూసుకొచ్చేయటం కొత్తగా అనిపిస్తోంది. అది ఎలా ఉంది చెప్పరా నా దృష్టికి? గ్యాస్ వెల్డింగ్ ఎప్పుడు చూసారా మీరు? దాన్ని టార్చ్ పట్టుకుని టార్చ్ లాగా ప్రెస్ చేయగానే, ఆపరేట్ చేయగానే ఒక ఫోర్స్ గ్యాస్ ఫైర్ లాగా బయటకు వస్తూ ఉంటుంది చూసారా? అంటే దేవుని సన్నిధి నుంచి ఒక గాలి అట్లా వచ్చిందన్నమాట. స్తోత్రం చెప్పండి. కానీ హల్లెలూయా. సైంటిస్టులు కూడా తర్వాత అంగీకరించారు, నిరూపించారు. గాలి కూడా అధికమైన పీడనము చేత ఒకే చోట వీస్తే అది నీరైనా విభాగింపబడిపోద్దని సైంటిఫిక్గా ఏమండి ప్రూవ్ చేశారు. దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ రాత్రి అంతా ఒక గాలిని, తూర్పు గాలిని సముద్రం మీద అలాగా కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో వీస్తే సముద్రం అలా వీడిపోయిందంట. నీళ్లు విభాగింపబడ్డాయంట. సరే, నీళ్లు విభాగింపడ్డమాట రైటే. విభాగింపబడిన నీళ్ళు ఏమైపోయినాయి? గోడగా గడ్డగట్టేసి, అంటే -డిగ్రీ టెంపరేచర్ వచ్చేసింది. సరే, సముద్రం పోయిన కొద్ది మెరగ్గా ఉంటుందా, లోతుగా ఉంటుందా? దాన్ని ట్రై చేయొచ్చు. పెద్ద విషయం అంత కావాలనుకుంటే పెద్ద విశేషం ఏం లేదు. వెళ్ళే కదా లోతు పెరుగుద్ది కదా. మీరు అందరూ నీళ్ళు వెళ్ళిపోయినాయి కాబట్టి వెళ్ళిపోదాం అంటే లోతుగా ఉండదా? పోయినా పోతే లోపలికి పోవాలిగా. అలా కాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ లోతైన సముద్రాన్ని ఒక సమతలమైన భూమిగా మార్చాడు. అది సమతలమైన భూమిగా మారిన తర్వాత దాని మీద ఒక హీట్ క్రియేట్ చేయటం వల్ల అదేమైందంటే ఆరిన నేలగా మారిపోయింది. ఈ హీటు ఈ నేలకు తగిలితే ఇది కరిగిపోయి మళ్ళీ కలిసిపోద్ది. అక్కడ ఆ మాత్రం -డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్ అయిపోతే గడ్డగట్టదు. ఇక్కడ హీట్ క్రియేట్ అయిపోతే ఇది ఇది ఆరిన నేలగా మారదు. ఇన్ని ఎలా సాధ్యం సార్? అన్నీ సాధ్యమైతే నేను దేవుడు. కొద్ది గొప్ప మనము చేస్తాంగా ఏదో ఒకటి చేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎలాంటి దేవుని నమ్ముకున్నాను తెలుసా? నేను ఎలాంటి దేవుని ప్రకటిస్తున్నాను తెలుసా?
అసలు అవ్వడానికి అవకాశమే లేదు, పాసిబిలిటీ లేదు, అసలు కుదరదు. అలాంటి చోట నా కొరకు ఒక నూతన మార్గమును వేయగలిగిన దేవుని ఆరాధిస్తున్నాను. సంతోషంగా ప్రభుని కనపరచండి. ఏమే ఇక దారి లేదు, ఇక ఛాన్స్ లేదు. అయితే సముద్రానికన్నా దొరికిపోవాలా, లేకపోతే ఫరో సైన్యం కన్నా మరణం తప్ప ఇంకొక ఆప్షన్ లేదన్న మూమెంట్లో నీ కొరకు అవసరమైతే సముద్రాన్ని చీల్చో, భూమిని సమతలముగా మార్చో, నూతన రహదారి వేసి నిన్ను క్షేమంగా అవతల ఒడ్డుకు తీర్చగలరు. సృష్టికర్త అయిన దేవుడు ఈ దినములలో మళ్ళీ ఒక ఆకాశాన్ని, మళ్ళీ ఒక సూర్యుని, మళ్ళీ ఒక చంద్రుని, కొన్ని జంతువుల్ని సృష్టించవలసిన అవసరం లేదు. కానీ ఆయన సృష్టి యొక్క కార్యకు సామర్థ్యతో, సృష్టికర్త యొక్క కెపాసిటీతో ఆయన ఏం చేయబోతున్నారంటే నీ కొరకు అవసరమైన చోట, అవకాశం లేని పరిస్థితులలో ఒక నూతన మార్గమును దేవుడు సృష్టించబోతున్నారు. నీ అప్పుల్లోంచి బయటపడడానికి ఒక నూతన మార్గం దేవుడు చేయగలరా? నీ వ్యాధుల్లోంచి బయటపడడానికి ఒక కొత్త దారి ప్రభు వేయగలరా? నువ్వు ఒక ఉన్నత ఉద్యోగాన్ని పొందడానికి ఒక కొత్త దారిని ప్రభు వేయగలరా? అంతకు ముందు లేని ఒక దానిని కొత్తగా ఉనికిలోనికి తేవడమే సృష్టి మనం అనుకున్నాం. అసలు అక్కడ దారి లేదు, అసలు ఛాన్స్ కూడా లేదు, పాసిబిలిటీ లేదు. అక్కడ ఒక నూతన దారి వేసిన దేవుడు బిడ్డల పెళ్లి విషయంలో కానీ, నీ గృహ నిర్మాణ విషయంలో కానీ, నీ అప్పుల నుంచి బయటపడే విషయంలో కానీ, పాపానికి అలవాటు అయిపోయిన పాపిష్టి మనసును పరిపూర్ణంగా తీసివేసి కొత్త మనసును పెట్టి అద్భుతముగా నిన్ను మార్చడంలో కానీ ఏదైనా ఆయన ఒక నూతన మార్గము చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నూతన మార్గం వేయగలడా లేదు చెప్పండి ఆయన. ఆమేన్. వింటున్న సమస్త ప్రజలకు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న సువార్త ఇదే: యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఒక నూతన దారి వేయగలడా? ఎలా బయటికి రాగలం? బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఆలోచించావు, అనేక మంది ఆలోచనకర్తల దగ్గరికి వెళ్ళావు, స్నేహితుల సలహాలు అడిగావు. ఎక్కడ కూడా ఇంతేరా జీవితం, ఇంతేరా, అంతా మిథ్యేరా, అంతా మాయేరా, ఇలాంటి మాటలు తప్ప ఎక్కువేమీ రాలేదు. నేను చెప్తున్నాను, యేసయ్య ఒక నూతన దారి నీకు వేయగలరా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ మాట. ఎందుకు ప్రకటిస్తున్నాడు దేవుడు? నా దేవుని ఆత్మ ఎందుకు ఈ సంగతి మాట్లాడుతుందంటే, వింటున్న వారిలో ఎవరి జీవితంలోనో ఏదో ఒక నూతన సృష్టి కార్యం జరగాలన్నమాట. ఆ పరిస్థితుల్లో ఎవరో ఉన్నారన్నమాట. ఎవరికో కొత్త దారి తెరవబడాలా, ఎవరికో నూతన అవకాశం రావాలా, ఎవరికొరకు నూతన ఏర్పాటు జరగాల, ఇంతకు ముందు లేనిది ఏదో వారి కోసం జరగాల. అలా జరగడానికి అవకాశం లేదు. ఎవడు ఊహించలేడు, ఏ మేధావి విశ్లేషించలేడు. బట్ స్టిల్ గాడ్ విల్ కాజ్ ఎ మిరాకిల్ టు గివ్ ఎ న్యూ వే టు యువర్ లైఫ్. ఎందుకంటే హి ఈస్ ద క్రియేటర్ టు డూ దట్. దేవునికి మహిమ కలుగునగాక. ఒక నూతన దారి వేయగలడు సృష్టికర్త. ఆయన సృష్టికర్త చేస్తాడు. నా జీవితంలో చాలాసార్లు నాకు అలా చేశాడు ఆయన. అన్ని దారులు క్లోజ్ అయిపోయి నీకు ఇంతే అనుకున్న పరిస్థితుల్లో ఊహించిన కొత్త దారి ప్రభు తెరిచేవాడు. ఓరి బాబాయ్, అసలు అద్భుతం అంటే అది కదా. అద్భుతం, మిరాకిల్ అంటే ఏంటి సార్? అద్భుతం అంటే ఏంటి? అసలు మిరాకిల్ అంటే ఏంటి? అద్భుతం అంటే ఏంటి? అలా జరగటానికి అసలు అవకాశం లేదు. దెర్ ఈజ్ నో వే పాసిబిలిటీ టు దట్. అలాంటి ఛాన్సే లేదు. అయినా చేస్తే అయ్యి బాబాయ్ అద్భుతం బాబాన. మీకు ఈజీగా గుర్తుండక చెప్తున్న ఒక ఉదాహరణ. చక్కగా పక్వమైన ఒక మామిడి పండు నువ్వు చెట్టు కింద కూర్చొని ఉండగా దానంతా అదే రాలి నీ చేతిలో పడిపోతే అబ్బా ఎంత అద్భుతం అన్నాం అనుకోండి, పక్కనోడు నిన్ను వింతగా చూస్తాడు. ఎందుకంటే అది అద్భుతం కాదు. నిన్ను ఐజాక్ న్యూటన్ అనుకోడు కదా. నేనేమనుకున్నాడు అబ్బో ఇటు తేడా, కొంచెం బొర చెదిరిపోయింది, ఇడికి తల మీద దెబ్బ తగిలిసింది, ఎప్పుడో చిన్న మొదటి చెదిరిపోయింది అనుకుంటారు. ఎందుకని? తయారైపోయిన పక్వమైపోయిన పండు దానంతట అదే రాలిపోవటం అద్భుతం ఏంటి? సహజం. అది తయారైపోయింది, పడిపోద్ది అంతే. ఎంత అద్భుతం అండి, పండు అలా సూత్రంగా పడిపోయిందండి బాబు, అది అద్భుతం కాదు, అది సహజం. అద్భుతం ఏంటి చెప్పనా? ఈ పండు మళ్ళీ సూత్రంగా వెళ్ళిపోయి అతుక్కుంది అనుకో, అలా జరగడానికి అసలు అవకాశం అయినా జరిగితేనే దాన్ని ఏమనాలి? ఏదో మీకు సరదా కోసం చెప్పాను, నేను అవగాహన కోసం చెప్పాను. ప్రకృతిలో సహజత్వములో ఏది జరుగుటకు అవకాశం లేదో అయినా దాన్ని జరిగిస్తేనే దాన్ని ఏమనాలి? ఆమేనన్న మంచిగా. హల్లెలూయా. నా దేవుడు ఇలాంటి అద్భుతాలు ఒకటో రెండో కాదు, లెక్కలేనని అద్భుతాలు చేయవడని యోబు గ్రంథం 5:9-10 దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పరిశోధింపజాలని కార్యములను లెక్కలేనని అద్భుతములను చేయవాడు. 1-2 కాదండి, లెక్కలేని అద్భుతాలు చేస్తాడు ఆయన.
ఈ రాత్రి ఒక దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటను పట్టుకోండి. బిడ్డలారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మంచి సందేశాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన మన కొరకు నూతన మార్గం సృష్టిస్తారు. అనండి, అనండి. నీకే దారి కనిపించట్లేదా? పిల్లల్ని సెటిల్ చేయడానికి కానీ, అప్పులు తీర్చడానికి కానీ, ఆరోగ్యం పొందడానికి కానీ, దేవుణ్ణి మహిమకరమైన పాత్రగా మారడానికి కానీ, ఏంటోనండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ అవ్వట్లేదండి నేను అంటున్నాను. ఇక మాని ఊరక నిలబడి యెహోవా కలుగ చేయ కార్యం చూడు, ఆయనకి అప్పగించుకో, ఆయన మీద అచంచలమైన విశ్వాసం పెట్టు. ప్రభు అంటాడు, నమ్మితే నా మహిమను చూస్తా. మనం ఏమంటామంటే మహిమను చూపిస్తే నమ్ముతాం అంటాం. అంత అవసరం నాకు లేదంటాడు యేసు ప్రభు. నీ ఇష్టం, ఆలోచించుకో. ఆమె అంతేనే కదా. నువ్వు మహిమను చూపిస్తే నమ్ముతా, లేదా నమ్మనంటే మానే. ఇప్పుడు నమ్మపోతే పరలోకంలో కరెంట్ పోద్దా? నమ్మపోతే దేవుడు కొత్తగా కష్టాలు వస్తాయా? నువ్వు నమ్మరా బాబు, ఎలాగరా బాబు, అది నీ అవసరం కదా. నమ్మకపోతే నువ్వు పోతావు నరకానికి. అది చాలా ప్రమాదం కదా. అంచేత నేను నమ్మనండి నేను మానే. ఇప్పుడు బాధే ఉంది. నమ్మితే పరలోకం. ఫోన్లో మాట్లాడకూడదు, తప్పది. దేవుని బిడ్డలారా, మనం ఆలకించండి ఈ మాటలు. ప్రభు మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటి? ఒక నూతన మార్గాన్ని ఆయన మన కొరకు సృష్టించగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. రెండో మాట పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, చూడండి బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం నూతన మార్గం అన్న మాట చెప్పుకున్నాం. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు 15:19 వచనం. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు తాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లు బ్రతికెను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలా చూడండి, ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం ఇది. చాలా ఉద్విగ్నభరితమైన సంఘటన. ఇతని పేరు సంసోను. మహాబలుడు. అతని బలపరాక్రమాల గురించి వర్ణించడానికి భాషే ఓడిపోయిందని చెప్పాలి. ఏమండి, ఒకడి చేతులు ఆయుధములు లేక మేకపిల్లలు చీల్చినట్టు అతడు సింహమును చీల్చను అంటాడు. కానీ చేతులు ఆయుధం లేకుండా మేకపిల్లలు చీల్చగలమా మనం? ఆనాటి మనుషుల బలం ఆ రేంజ్ అది. మనకంత లేదు. చిన్న కోడి పిల్లను కొయ్యాలంటే మన ఇంట్లో కత్తులు పనిచేయవు, దాన్ని అరగ నూరాలి మనం. ఏదో కత్తి కదా, వర్కౌట్ అవ్వదు మనకి. కొత్తగా దునేం లేకపోతే మన కెపాసిటీ అంతా. కానీ శాంసన్ ఏం చేశాడు? చేతిలో ఏ ఆయుధము లేక ఒకడు మేక పిల్లలను చీల్చినట్లు సింహం అలా నోరు తెరిచి వేసుకొస్తే అలా పైన కింద పడుకుని పీకి పడేసాడు. అది చాలా స్వల్పకార్యం ఆయనకి. ఓరి బాబు, ఈడు చాలా డేంజరస్ పిల్లరా బాబు అని మాటేసి కోట గోడలోకి రానిచ్చి కోట గోడ తలుపులు మూసారు. అమ్మ దొరికాడు. ఇప్పుడు ఆడి సంగతి చెప్దాం. తిండి నీళ్ళు లేకుండా చేస్తే వీక్ అవుతాడు, అప్పుడు వేసేద్దామని ప్లాన్ వేశారు. మనోడు ఇటు తిరిగేపట్టి కోట గోడ తలుపులు మూతపడ్డాయి. దాని దగ్గరికి వెళ్ళి అడ్డగడిలో పట్టుకొని ఇటు ఊపాడంట, మొత్తం వచ్చేసింది. స్తోత్రం. అట్లా పట్టుకొని ఊపి అంత పెద్ద కోట గోడ తలుపులు ఇట్లా పైకి లేపి ఎదురుకుండా కొండ ఉంటే కొండ మీదకి ఇసిరేసాడంట. కంటు చూపు తప్ప నోటి మాటలేదు ఎవడికి. ఇంతే పొజిషను. ఆ తర్వాత ఇంకొకసారి పెద్ద సంఖ్యలతో బంధించారు. ఏనుగుని బంధించినట్టు సంఖ్యలు బంధించారు. దారపోగులాగా అట దింపాడంట. వాటిని బలం తప్ప స్పీడ్ లేదు. జపాను చైనాలో ఉండే సుమో యోధుల్లాగా ఇలా ఉంటాడుగా అనుకున్నారా? లేదు. అరణ్యములో పడిగెత్తి 300 నక్కలను పట్టుకొని నక్కలకి ప్రతి 2 నక్కల తోకలు ముడిపెట్టి ఆ తోకల మధ్యలో ఒక దివిటి పెట్టి ఫిలిస్తీన్ల చేలోకి వదిలేడంట. ఆ స్పీడ్ కూడా భూమి మీద ఎవరికి లేదు అంత స్పీడ్. 300 నక్కల్ని ఆయుధం లేకుండా, వల లేకుండా, ఉరి లేకుండా పట్టుకొని ఉడికిన సాధ్యమా? పైగా 2 నక్కలను పట్టుకొని 2 తోకలు ముడేసేయటం అంటే పెంపుడు కుక్కలాగా సమర్పించుకుంటుందా నక్క కట్టయ్యని? నిజానికి పెంపుడు కుక్క కూడా సమర్పించుకో, తోకలు ముడేస్తుంటే తిరిగి పట్టేసుకుంటుంది. అలాంటిది 2 నక్కల్ని అది వెనక్కి తిరిగి మనోడు చేయి పట్టుకుని లోపే తోక ముడేసేస్తాడు. ఆ స్పీడ్ ఎవరికి అందుతుంది అసలు? ముడేసేయటం తెముల్చుకుని లోపే తీసుకుని పెడతాడు. అందులో ఎంత వేగం, ఎంత స్పీడు, ఎంత బలం. ఇలాంటి శాంసన్ ఒక రోజున యుద్ధము చేసి 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 ఫిలిస్తీ సర్దారులను చంపాడు. తొడలతో తుంట్లని విరగొట్టి పడేశాడు. 1000 మందిని కుప్పగా వేసేసాడు. భీకరంగా యుద్ధం చేసి 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 అలిసిపోయి చూసుకుంటే తాగడానికి వాటర్ బాటిల్ లేదు. భీకర యుద్ధం చేశాడు కదా.
ఇక నాలుక పిడచకట్టుకుపోతుంది, గొంతు ఎండిపోతుంది, చచ్చిపోతానన్న పరిస్థితి వచ్చేసింది. ఈ 1000 మందిని చంపేశారని ఊర్లో తెలిసి ఊర్లోంచి కత్తులు కర్రలు వేసుకుని ఇంకో బ్యాచ్ బయలుదేరారు. ఇప్పుడు మనోడికేమో ఆకలి అవుతుంది, దాహం అయిపోయింది, ఆయుధాలు లేవు, నీరసం వచ్చేస్తుంది. ఒక దశలో నేల మీద పడిపోయాడు. ప్రభువా, ఇంతకాలము తోడుగా ఉండి నా చేత ఇన్ని యుద్ధములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఫిలిష్తీయుల చేతిలోండి ఇశ్రాయేలును కాపాటుకు సహాయం చేసి ఇప్పుడు శత్రువుల చేతిలో చచ్చిపోయేలా చేస్తావా? నన్ను కనికరించయ్యా, నాకు దాహం అవుతుంది, ఇక చచ్చిపోయేలా ఉన్నాను ప్రభువా అని అలా నేల మీద పడి అతడు బాధపడుతుంటే అతడి తల పక్కనే ఒక భూమి ఇట్లా చీలి నీళ్లు పైకి వస్తున్నాయి అంట. ఎక్కడో ఉన్నారు శత్రువులు. సంసోను పడ్డాడు, ఇదే టైం రా, పదరా ఏసై మారో ఉస్క మారో అనుకోండి, అందరూ ఉస్కో అని వస్తున్నారు. మనం నీళ్ళు తాగేసి లేచి నుంచున్నాడు. కొట్టా ఇప్పుడు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగుదగా. నూతన మార్గం వేసే దేవుడే కాదు, ఒక నూతన వనరు పుట్టిస్తాడు నీ కోసం. హీ విల్ క్రియేట్ ఎ న్యూ రీసోర్స్ ఫర్ యూ. ఒక నూతన వనరు పుట్టిస్తాడు, అసలు అక్కడ లేదు, అప్పటికప్పుడు తయారు చేస్తాడు నీకోసం అంతే. ఎర్ర సముద్రం గురించి నాకు ఒక ఇష్టమైన వ్యాఖ్యానం చెప్పనా? అంతకు ముందు ఇశ్రాయేల్ కోసం సముద్రం చీల్చాడు కదా, అంతకు ముందు ఎప్పుడైనా సముద్రం పాయలు చేశాడా? చెప్పాలా? చేశాడా? ఆ తర్వాత చేశాడా? అంటే అర్థమేంటి తెలుసా? ఇంతవరకు దేవుడే ఎవరికి చేయని కార్యం, ఇంతవరకు దేవుడే ఎప్పుడు చేయని కార్యం అవసరమైతే నీ కోసం దేవుడు చేస్తాడు. నువ్వు ఎంత ప్రియమైన బిడ్డవు దేవునికి, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. 400 సంవత్సరాల బానిసలుగా మగ్గిపోయినటువంటి ఒక బలహీన వర్గాల కోసం నా దేవుడు బలమైన సముద్రాన్ని చీల్చి నూతన రహదారిని ఏర్పాటు చేశాడు. నా దేవుని ప్రేమ గురించి మీకు ఎన్ని చెప్పినా తక్కువే, కానీ ఈ మాట చెప్తాను, ఇంతవరకు తానే ఎవ్వరికీ చేయని కార్యం కూడా అవసరమైతే నీ కోసం చేస్తాడు నీ దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా ఒకప్పుడు ఉండేవాడు కాదు, ఆ కృప నిరంతరం ఉండను. ఈ రోజుకి చేయగలడు ఆయన. నూతన మార్గం నీ కోసం తెరుస్తాడు, నూతన వనరు నీ కోసం పుట్టిస్తాడు. అన్ని చుట్టుపక్కల లోపలేమో అవుతుంటారా? అవుతుంది. 51 కీర్తన 10-11 నూతన హృదయం నీ కొరకు పుట్టిస్తాడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టిస్తాడు ఆయన. కొత్త మనసు పుట్టిస్తాడంట, క్రొత్త మనసు పుట్టిస్తాడు. ఏమండి, సౌలు గారినేమో దేవుడు రాజుగా పెట్టాలనుకున్నారు. సౌలు గారేమో అవన్నీ మాకు ఎందుకు సార్, పేదవాళ్ళం సార్, మా 2 గాడిదలు మాకు ఇప్పించేస్తే చాలు సార్, ఎక్కడ ఉన్నాయి, బస్ స్టాండ్ కూడా ఉన్నాయి, రైల్వే స్టేషన్ కూడా చెప్పితే తీసుకెళ్ళిపోతాను. దేవుడు నిన్న ఇజ్రాయిల్ మీద రాజుగా, అయ్యి బాబాయ్ ఇన్ని మనకి ఎందుకు సార్, ఇజ్రాయిల్లో మేము బెన్యామిన్ గోత్రం, అందులో కీషు, మాకు ఉన్న గాడిదలు 2 కూడా పోయినాయి, మనకంత పెద్దగా వర్కౌట్ అవ్వదులేదు సార్, మీరు ప్రార్థించే దీర్ఘదర్శులు కనుక గాడిద ఎక్కడుందో చూడండి, మాకు చెప్పుడి. ఒక రాజ్యం ఇచ్చి కిరీటం ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే కూడా గాడిది కనపడితే దిగొచ్చేసాడు ఉన్నాడు క్యాండిడేట్. ఓరి బాబు ఇలా కాదరని చెప్పి యేసుప్రభు ఏం చేశాడంటే, అరే నువ్వు ఇలా పదరా తిన్నగా వెళ్ళి అన్నాడు. ప్రవక్తలు గుంపు వస్తున్నాడు, వస్తే నువ్వు కూడా వాళ్ళు చెప్తే ఏం చెప్తే చెప్పేస్తుండ్రు అందులో పడి అన్నాడు. చెప్తే అన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పురా నీకు ఎందుకు అన్నాడు. అందరూ ప్రకటిస్తుంటే మనోడు ప్రకటిస్తున్నాడు. అకస్మాత్తుగా ఏం జరిగింది? యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి దిగిరాగా అతనికి క్రొత్త మనసు వచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనసు వచ్చిందో ఒక ప్రవచనం చెప్పేశాడు, ఎదరికెళ్ళిపోయాడు, కత్తి తీశాడు, ఒక ఎద్దును పట్టుకున్నాడు, 4 ముక్కలు నరికి ముక్కలు చేసి విసిరేసాడు. యెహోవా అభిషేకించిన సభలకు వ్యతిరేకంగా ఎవడో లేచితే వాడు ఇట్లా అయిపోతాడు. బాబోయ్ ఏంట్రా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, కత్తి చూపిస్తున్నాడు. యెహోవా అభిషేకించిన సభలకు వ్యతిరేకంగా ఎవడో లేచిన వాడు తుత్తునీయులుగా చేయబడును. గాడిద లెంకలు తిరిగే వాడికి ఇలాంటి డైలాగులు వస్తున్నాయి ఏమిటి? ఒక రాజుగారిలా మాట్లాడుతున్నాడు ఏంటి? అతని మనస్సును అప్గ్రేడ్ చేశాడు దేవుడు, రెన్యూ చేశాడు దేవుడు. గాడిదలకి స్థాయికి మించి ముందుకెళ్ళలేకపోతుంది. నేను అంటున్నాను, దేవుడు నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానండి, ప్రాక్టికల్గా ఇవంతా జరుగుతాయంటారా? అయ్యి బాబోయ్, నీ మనసే అప్గ్రేడ్ అవ్వాల్సిన మూమెంట్ వచ్చింది. సపోర్ట్ చేస్తలేదు ప్రోగ్రామ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా తిరిగేస్తుంది కానీ బొమ్మ కనపడతలేదు. స్తోత్రం చెప్పండి. అప్గ్రేడ్ ఆప్షన్ వస్తుంది, కొట్టో యేసు రక్తం వేసి ఒక అరగంట సేపు మౌనంగా ఉండదు, తర్వాత నీకు అన్ని చూపించేద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇట్స్ టైమ్ ఫర్ అప్గ్రేడేషన్. ఇది మనం అప్గ్రేడ్ అవ్వడానికి తగిన సమయం.
నూతన పరచబోతున్నాడు దేవుడు. నూతన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నూతన వనరు పుట్టిస్తున్నాడు. నూతన మనసు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన సృష్టికర్త. సృష్టికర్త. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన గురించి 2 మాటలు చెప్పమంటే ఇంకో 2 మాటలు చెప్తాను. ఎందుకు బలవంతం మొహమాటం? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, మరొక మాట దేవుని గురించి, హీస్ క్రియేటర్ అని చెప్పాం కదా, ఆయన సృష్టికర్త అన్నాం కదా, దానికి ఇంకో చిన్న 2 అక్షరాలు జోడించాలనుకుంటున్నాను. హీ విల్ క్రియేట్ అన్నాం కదా, ఒక 2 అక్షరాలు ఏంటి తెలిసిన? హీ విల్ రీక్రియేట్. స్తోత్రం చెప్పండి. యాక్చువల్లీ హీ వాజ్ ద క్రియేటర్. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్, బట్ ఎవ్రీథింగ్ గాన్ వెయిన్, ఎవ్రీథింగ్ కొలాప్స్డ్, డిస్ట్రాక్టెడ్. And he will come again and rose up with his arm, powerful and mighty. He will recreate everything. చాలా విచిత్రమైనటువంటి అనుభవం. ఆయనే సృష్టించాడు, ఆయనే సృష్టికర్త. కారణం ఎవరో కానీ నాశనం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలా? నీ కర్మను ఆయన అనుభవించుము అనలేదు. ఆయన ఏం చేస్తాడంటే, సర్లే రీక్రియేట్ చేద్దాం, మరలా సృష్టిద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆదికాండం 1:9 చదువుదామండి ఒకసారి. ఆదికాండం 1:9. దేవుడు అయ్యా ఆకాశం క్రిందనున్న జలము లోకదోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశము కింది జలము ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అనగా ఆ ప్రకారం. అదే 2వ వచనం చదువుకోండి ఒకసారి. భూమి నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలములు వాటిని కమ్మి ఉండెను. అంటే ఏమిటనమాట? భూమి ఆకారాన్ని కోల్పోయింది కదా, భూమి తన స్థితిని, స్థానం అన్నీ కోల్పోయింది. ఏమండి, దాని స్తంభములు విరిగిపోయినాయి, దాని స్థితి అన్నీ కోల్పోయి అగాధ జలముల కిందకి వెళ్ళిపోయింది. ఒక రాయి, ఒక చేద, ఒక వస్తువు చెరువులో, నూతిలో, నదిలో పడిపోయినట్టు ఈ భయంకరమైన అగాధ జలములో భూమి అనే గోళం వెళ్ళిపోయిందిట. అయ్యో, నివాసయోగ్యమవలసిన భూమి ఇప్పుడు లేకుండా పోయింది. మనకున్న ఆధారములకు స్తంభములు విరిగిపోయినవి కదా, అది నీళ్ళ కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం ఏమి చేయవలను? మళ్ళీ మొరపెట్టవలను. స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం చెయ్యక్కర్లా. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక దినాన ఆయన వాక్కు అక్కడికి వచ్చింది. ఏమిటా వాక్కు? ఆకాశము కింది జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక. అంతే. ఒక్కసారిగా నీళ్లు ఇక్కడేదో 4 చుక్కలు పడితే ఎలా తుడిచేస్తే పోయినట్టు అగాధ జలములు జరిగిపోగా భూమి అలాగ పైకి వచ్చింది. ఇప్పుడు మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు భూమి యోబు 38:39 ప్రకారం ఏం చేశాడు? ఆయన మూలరాయి వేసి స్తంభములు వేసి భూమిని నిర్మించాడట. అది పతనమైపోయింది, అది పాడైపోయింది, అది అగాధ జలముల కిందకి వెళ్ళిపోయింది. అదే భూమిని, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన సృష్టికర్త కాదా? చెప్పాలి మీరు. సృష్టికర్త కదా. పోయిందా, సరే ఇంకోటి చేద్దాం, ఏముంది అనుకోవచ్చుగా. అనుకుంటే ఆయనకి మహిమ వచ్చుద్ది, నీకు లాభం లేదు. సబ్జెక్ట్ ఏంటంటే, అది పోయిందని ఇంకో దాన్ని చేస్తే మరి పోయిందని సంగతికి అంతేగా. ఆయన అలా చేయకుండా ఆ పోయిన దాన్ని మళ్ళీ నూతనంగా సృష్టించి దాన్ని పొజిషన్లో దాన్ని తీసుకొస్తున్నాడు. ఆమేనండి. మరలా సృష్టిస్తున్నాడు, దాన్ని మరలా రెస్టోర్ చేస్తున్నాడు, రీప్లేస్మెంట్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడు కానండి, యాక్చువల్గా ఏ మాట కాబట్టి ఒప్పుకోవాలి, చేశాడండి. చాలా బలమైన కార్యాలు చేశాడు, కానీ నా బుద్ధికి ఎంతో, మరి నా కర్మ ఏంటో కానీ మొత్తం పోయినాయండి. ఇలాంటి స్థితిలో కూడా చాలామంది ఉన్నారు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. కారణం, ఏ కారణంతో ఆయన నీ జీవితంలో సృష్టించినవి నాశనం అయిపోయినా ఒకసారి ఎలుగెత్తి మొరపెట్టు.
మనలా సృష్టించువాడా, తిరిగి కనికరించువాడా, మనలా దర్శించువాడా, తిరిగి సమకూర్చువాడా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక ప్రార్థన చేయి. నా దేవుడు నాశనం అయిపోయిన దాన్ని మరలా తిరిగి నీ కొరకు సృష్టించగల దేవుడు అయ్యన్నాడు. భూమిని, సౌర కుటుంబాన్ని, ప్రతి గ్రహాన్ని దేని ప్లేస్లో దాన్ని మళ్ళీ తెచ్చిపెట్టాడు దేవుడు. నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతే, వ్యాపారం నాశనం అయిపోతే, కుటుంబం చెదిరిపోతే, సేవ పాడైపోతే దేవుడు ఇదే కారణం నీ జీవితంలో చేయలేడా? ఆ కృప నిరంతరం ఉండు అని కదా మనం చదువుకున్నాం. అది ఒకనాటి కాలానికి అయిపోయేది కాదు, నిరంతరం ఉంటుంది ఆ కృప. నీ జీవితంలో నూతనంగా మళ్ళీ చేస్తాడా కార్యాలను ఆయన. హల్లెలూయా. ఆలోచించండి, మరొక భూమిని చెయ్యగలడు, కానీ నీవు అన్యాయం అవ్వకూడదని నీ జీవితాన్ని అక్కడ నిలబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బదులు ఇంకొకరిని చేయటం దేవుని ఉద్దేశం కాదు, నిన్నే బాగు చేయటం దేవుని ఉద్దేశం. నిన్ను తయారు చేశాను, నువ్వు నాశనం అయిపోయావు, పని ఇంకొకరిని చేస్తాను అనుకుంటే మనం ఉండేవాళ్ళం కాదు. పడిపోయిన మనల్ని లేపడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అందుకొరకు పరలోక నదులకు భూలోకానికి వచ్చాడు. తన మహిమనంతా విడిచిపెట్టుకున్నాడు. తన శరీరం ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నాడు. రక్తములో చివరి రక్తపుట్టుదా కార్చాడు. మనం కోల్పోయిన సమస్తాన్ని పాతాల లోకానికి వెళ్ళి మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవిని లాక్కని వచ్చి తిరిగి మన చేతిలో పెట్టి, భయపడకము, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సదాకాలం సజీవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు కోల్పోయినదాన్ని తిరిగి తెచ్చే దేవుడు ఆయన. పాడైపోయిందని మరలా బాగు చేసేవాడు. అలాగే మారా నీళ్ళను మధురంగా మార్చాడు కదా. మీరు ఆలోచన చేస్తే మారా అనే నీళ్ళు తాగలేము, ఎలాగ బాబుని ఏడ్చారు ప్రజలు. అప్పుడు ఒక కొత్త నీటి జల పుట్టించలేడా? పుట్టించడం కూడా ఎందుకు, దానికి 2 అడుగులు దూరం పక్కనే 12 నీటి బొగ్గులు 75 చెట్లు ఉన్నాయి. ఆ నీళ్ళ దగ్గర పడి ఆడకపోతే చూడొచ్చుగా, 12 నీటి బొగ్గుల నీళ్ళు తాగండి అనొచ్చుగా. ఆల్రెడీ ఎదురుకున్న సోర్స్ కూడా వాడుకొని వెళ్ళదు ఆయన. టెన్షన్ పడకండి, నీళ్ళు చేదైనయా అన్నాడు. అవును, మేము తాగలేకపోతున్నాం అన్నారు. అలా చూడన్నాడు, అక్కడ ఒక లేత మొక్క కనిపిస్తుంది. ఏంటయ్యా? ఆ మొక్కను తీసి నీళ్ళలో వేయమన్నాడు. ఆ లేత మొక్కను వేలతో పెళ్ళగించి నీళ్ళలో వేసేశారు. అందరు చూస్తారు, ఇంకా చూస్తారేమిటయ్యా, తాగండి. ఇదేమి చిత్రం అండి అని ట్రై చేశాడు ఒకడు. తాగిలోనికి లేకట్లో నీళ్ళు అలాగే తాగుతున్నాడు. ఇంకొకడు తాగాడు. 30 లక్షల మందికి అవతల స్తోత్రం చెప్పండి. 5 గుప్త దేశములో నైలున్నది ప్రవాహమును మించిన మాధుర్యం మించదగలదే. ఏమాయను ఆ చేదును మింగడానికి, ఆ చేదును మార్చడానికి ఒక లేత చెట్టు వేళ్ళతో పెళ్ళగించబడింది. అది భూమిలోంచి వేళ్ళతో పెళ్ళగించబడి ఆ మారాలోకి వెళ్ళిపోయింది, ఆ చేదులోకి వెళ్ళిపోయింది. ఆ పెళ్ళగించబడ్డ లేత చెట్టు ఆ చేదునంతా తాను పీల్చుకొని, అయ్యో మంచి తీయని నీళ్ళను, జలమును మనుషులకు అనుగ్రహించింది. ఆయన తలుచుకుంటే మరొక జలమును చేయగలడు, 12 నీటి బుగ్గల వరకు నడిపించగలడు. కానీ నీ జీవితం పాడైపోతే, నీకు సంతానం లేకపోతే, నీకు వ్యాధి వస్తే, నువ్వు విఫలమైపోతే, నీకు బదులు ఇంకొకరిని తెచ్చిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. నీ జీవితాన్ని కట్టే దేవుడు నా దేవుడు. నిన్నే బాగు చేసే దేవుడు నా దేవుడు. నిన్నే స్థిరపరిచే దేవుడు నా దేవుడు. నీ పట్లకు ఉద్దేశము కలిగి సృష్టించాడు కనుక నువ్వు విఫలమైపోయినంత మాత్రాన చేతులు వదిలేసుకోడు. పలానా పర్పస్లో చేశాను కదా, వీడిని బాగు చేద్దాం, వీడిని నిలబెడదామని నేను చెప్తున్నాను. యోర్దానులో మునిగిపోయిన గొట్టెల్ని పైకి తెరిచిన దేవుడు ఆయన. పడిపోయిన దావీదు గుడను నిలిపే దేవుడు ఆయన. పతనమైన సృష్టిని మరలా బాగు చేసే దేవుడు ఆయన. కుళ్ళిపోయిన లాజర్నే పైకి తేల్చే దేవుడు ఆయన. నీవు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తెచ్చగల దేవుడు ఆయన. ఆయన కార్యములు నీ జీవితంలో పాడు చేసుకుంటే, పోగొట్టుకుంటే, నష్టపోతే నీ కర్మ అని వదిలేసి విసుగ్గా వెళ్ళిపోయే దేవుడు కాదు, మరలా వాటిని సృష్టించే దేవుడు, మరలా బయటికి రప్పించే దేవుడు. Yes, he is a creator who can recreate things in our lives. మన పరిస్థితులను, స్థితిగతులను మనలో సృష్టించగల ఒక అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరు గుసగుసలాడకండి, ఆయన పేరు అది ఎంత ప్రియమైన నామం, ఎంత మధురమైన నామం, ఎంత అద్భుతమైన నామం. ఆ నామం పలకడానికి ఆలోచించావంటే నీకు అసలు టేస్ట్ లేదు, అసలు నీకు టేస్ట్ లేదు అసలు. అంతకంటే మధురమైన పేరు ప్రపంచంలో లేదు సార్. ఒక భక్తుడు పాడుతుంటే, వేరొక నామము లేదా. ఆ మాట నాకు ఎంత ఇష్టం తెలుసా? సూపర్, అది పాట రాయటం అంటే. నువ్వు రావాలయ్యా, ఎత్తుకోవాలా, ఎన్ని కాదు పద్దాకా ఎంత. అదే మాటను మళ్ళీ ఇంకొక దేవజన మనసు, ఆరాధించుటకు నీ నామం కాక వేరొక నామం లేదు. ఎన్నిసార్లు పడినా, ఏ రూట్లో పడినా తిరుగులేని పేరు సార్ అది. ప్రతి ఒక్కడు ఒప్పుకోవలసిన నామం, ఘనంగా చెప్పుకోవలసిన నామం, మనకు అనుగ్రహించబడ్డ నామం.
పాత నిబంధన పరిశుద్ధులకు దొరకని భాగ్యం మనకు మాత్రమే సొంతమైపోయిన కృప. ఆ పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పేరు పిలికితే పోయబడ్డ పరిమళ తైలం. ఆ పేరు పలికితే నూతనమైన కృప. ఆ పేరు పలికితే దయ్యములు పారిపోతాయి. ఆ పేరు పలికితే వ్యాధులు మాయమైపోతాయి. ఆ పేరు పలికితే నీ అంతరంగపు స్థితి నూతన సృష్టిగా మారిపోద్ది. ఆ పేరు ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి ఆ పేరు. హల్లెలూయా. He is the creator to recreate things which you have lost in your life. నీ జీవితంలో కోల్పోయిన వాటిని మరలా సృష్టించడానికి తగిన ప్రేమతో వచ్చుచున్నాడు. ఆయన ఆహ్వానిస్తావా జీవితంలోనికి? ఆయన రాణిస్తావా జీవితంలోనికి? ఆయన రాణిస్తావా? యాయిర్ అనే ఒక పెద్ద ఆయన యొక్క కూతురు చనిపోయింది. యాయిరు కూతురు చనిపోయింది. బలహీనంగా ఉన్నప్పుడు వెళ్ళాడు, మా అమ్మాయికి బాగోలేదు సార్ రండి అని. సరే పోదాను ప్రభు వస్తున్నాడు. దారిలో ప్రజలందరినీ బాగు చేయాల్సి వచ్చింది. ఈలోపు కూతురు చచ్చిపోయింది. ఇంట్లో పని వాళ్ళు వచ్చారు, ఇంకెందుకులేండి చనిపోయారు, వదిలేసి. యేసయ్య అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. అంటే యాక్చువల్గా చచ్చిపోయారంట. నమ్మిక మాత్రం ఉంచు. ఓకే, ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడ? లోపలి గదిలో. బయట పాడి కడుతున్నారు, డప్పులు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. లోపల శవం ఉంది. 12 ఏళ్ళ చిన్న వయసున్న పాప. యేసు అక్కడికి వెళ్ళాడు. చిన్నదానా లే అన్నాడు. నిద్రపోయేవాడు కూడా ఒక పిలుపుకి లేక మనం పిలిస్తే యేసు రక్తం విజయం. పోయిన ప్రాణం ఆమెలోనికి మరలా వచ్చను గనక ఆమె లేచి కూర్చుని యేసుతో మాట్లాడుతూ స్తోత్రం. యేసుతో నడువ సాగాను. స్తోత్రం చెప్పండి. అదే చెప్తున్నాను, డాక్టర్లు చెప్తున్నారు, పేపర్లు రాశారు, వాట్సాప్లో మొన్న ఒకటి పంపాడు నాకు. రాత్రులు ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళడానికో దేనికో లేస్తే లేవగానే వెళ్ళిపోకూడదంట. లేగానే మంచం మీద కూర్చోవాలంట 2 నిమిషాలు. కాలు కింద పెట్టాలి 1 నిమిషం. కొన్ని నీళ్ళు తాగాలంటారు ఇంకో నిమిషం. అప్పుడు వెళ్ళాలంట. లేకపోతే బాత్రూంలోకి వెళ్ళాక గుండె ఆగిపోయి చచ్చిపోతారు. బాత్రూంలో అనేకులు హార్ట్ ఫెయిల్ అయ్యి కుప్ప కూలిపడ్డ కారణం ఇదే. లేంగానే వెళ్ళిపోతున్నారు. ఇదంతా అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. నీ సైన్స్ మండిపోను. ఇంత లెక్కలు ఉంటే మరి చచ్చిపోయిన పిల్లలు లేచిపోయినాడు. యేసు రక్తమే. నాకేం తెలిసి అన్నీ. ఆమె లేచి యేసుతో నడువ సాగాను. లెట్ మీ స్ట్రెచ్ మై లెగ్స్ ఫస్ట్. ఎస్, దే ఆర్ వర్కింగ్. ఇంత అమ్మాయికి ఉన్నది కోటం. ఒక రెప్పపాట్లో పరిస్థితులు మార్చివేయగల గొప్ప దేవుడు. హల్లెలూయా. అయితే యేసు ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఇగో మూల కూర్చొని ఎడుతున్నాడు మనడు. ప్రభు ఒక పెద్ద పిలుపు, స్థలమియ్యుడే, స్థలమియ్యుడే అన్నాడు. అయ్య బాబాయ్, ఇంకంతా నువ్వే చూసుకుంటావు కదా నేను కూర్చున్నాను. మన నీ ఇంట్లో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ హృదయంలో చనిపోయిన దాన్ని అయినా, పాడైందన్న మరలా నీకు ఇవ్వడానికి ఆయన సహాయం చేస్తారు. కాకపోతే ఆ కార్యం చేయడానికి నువ్వు ఆయనకి చోటు ఇవ్వాలిగా. సిగరెట్ అక్కడ పెట్టి, సారా అక్కడ పెట్టి, పాపం అక్కడ పెట్టి, అమ్మాయిని అక్కడ పెట్టి నువ్వు రావాలేసయ్య రాడు. చోటివ్వు నాన్న, దేవునికి చోటివ్వు. పగలు ప్రతీకారాలు కక్షలు పెట్టుకొని రమ్మో రాడు. చోటివ్వు ప్రభుకి, చోటివ్వు ప్రభుకి. మార్చేస్తాను నీ ప్రపంచాన్ని. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, ఆయన సృష్టిస్తాడు. పాడైపోతే పాడు చేసుకుంటే మరలా సృష్టిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతేనా? ఇంకేమైనా చేస్తాడా? ఇంకొకటి చేస్తాడని చెప్పేసి పోదాం. ఆమేన్ చెప్పమంటారు? ఇంకొకటి పర్లేదా? ఆల్రైట్. దేవుని బిడ్డలారా, ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చివరి 2 వచనాలు. చివరి ఒక్క వచనం చాలు అసలు. చదవండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును, వినండి, ఆయన మన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఆదికాండం 1:26 ఏమని చదువుకున్నాం మనం? తన స్వరూపములో తన పోలికలో చేశాడు యాక్చువల్గా. ఆ తర్వాత ఆడి మాటలు నమ్మి ఎవడాడు? అబద్ధికుడు, మోసగాడు,
దుష్టుడు. దేవుడు ప్రమాదం చెప్తే ఏం పర్లేదు, డేంజర్, దూరంగా జరగండి, దీన్ని తాకిన ప్రమాదము అని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇంత పెద్ద బోర్డు పెట్టారు. అందరు దూరంగా వెళ్తున్నారు. ఈ దుష్టుడు వచ్చి ఏమవుదో పట్టుకుంటే హాయిగా ఉండిద్ది అన్నాడు. ఈ అమ్మాయిలు పట్టేసుకుంది. అమ్మో మా ఎవడో నీళ్ళు పట్టుకున్నాడు, ఇద్దరు పోయారు. జరిగింది అదే కదా, స్తోత్రం, జరిగింది అదే కదా. షేపులన్నీ పోయినాయి, షాకు తగిలింది, మొహం మాడిపోయింది, నరాలు లాగేసుకొచ్చేసినాయి, చెయ్యలాగా అయిపోయింది, మొత్తం షేపులు పోయినాయి. మీరెవరంటే నేను దేవుని కుమార్, చివరికి నువ్వు దేవుని కుమారుడు ఏంటి, నీ మొహం చూడు ఎలా ఉందో అనే పరిస్థితి వచ్చేసింది. ఇంతేనయ్యా, అనుభవించవలనయ్యా అనకుండా మన దీన శరీరమును, ఈ జాలిపడే పరిస్థితిలో ఉన్న శరీరమును, రోగములతో కొనారిల్లిపోతున్న శరీరమును, బలహీనతలతో నివాసం చేస్తున్న శరీరమును తన మహిమకు సమరూపమైన దానిగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకని ఆ దినాల్లో పాడేవారు, నటరాజన్ గారు పాడేవారు. ఏమండి, చెన్నై నుంచి వచ్చి ఏమని పాడేవారు తెలుసా అండి? మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము నెచ్చుటకే మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీసేతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు నూతన మార్గము సృష్టించే దేవుడు, నూతన వనరు సృష్టించే దేవుడు, నూతన మనసు సృష్టించే దేవుడు. ఆయన ఇచ్చిన వాటిని పాడు చేసుకుంటే వాటిని మనలో సృష్టించగలిగిన దేవుడు. పాపము ద్వారా, శాపము ద్వారా, బలహీన ద్వారా దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క స్థితిని పోగొట్టుకున్న మనం తిరిగి ఆయన కృపలోకి రాగలిగితే, సన్నిధిలోకి రాగలిగితే ఈ మన దీన శరీరమును తన మహిమ స్వరూపానికి సమానమైనదనిగా మార్చుతాడు. ఆమేన్. ఆయనకి చోటిస్తావా? ఆయనకి చోటిస్తావా? ఆయనకి అవకాశం ఇస్తావా? ఆయన నమ్ముతావా? చాలామంది ఆయన విశ్వసించడం అంటే ఆయన్ని పరీక్షిస్తున్నారు. ఏది చేస్తే నమ్ముతానండి, చేయమన్నాడు చూద్దాం. నేను అంటున్నాను, అవసరం నీదని గుర్తుపెట్టుకుంటే మంచిదని జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. రోడ్డు ఎక్కేసి నశించాలే జిందాబాద్ నడిచినట్టుగా దేవుడి దగ్గర అవదని మనవి చేస్తున్నా. భక్తితో ఉండాలి, విశ్వాసంతో మోకరించాలి, యేసు నామాన్ని ఒప్పుకోవాలి, ప్రార్థన చేసి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. సమస్తమును తనకు లోపరుచుకొనగలిగిన సర్వశక్తిని బట్టి నా దేవుడు నీకు ఒక నూతన సృష్టి చేయగలడు, మరలా కార్యాలను సృష్టించగలడు. అవసరమైతే నిన్ను కూడా తనకు సమరూపమైన వానిగా మార్చగలడు. ఎంతమంది ఇష్టపడతారు ఆ దేవుడిని? ఎంతమంది కోరుకుంటారు? ఎంతమంది ఆయనకి స్థలం ఇస్తారు మీ జీవితంలో? అలాగైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని కృపని నావరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.